హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మా అపార్ట్మెంట్ టూర్ అయితే చూపిస్తాను. సింగపూర్లో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, మొత్తం ఎన్ని గేట్లు ఉంటాయి, ఎన్ని ఫ్లాట్లు ఉంటాయి, అసలు అపార్ట్మెంట్ని క్లస్టర్ అని ఎందుకు అంటారు, అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట, అపార్ట్మెంట్ బ్యాక్ సైడు. సో క్యాబ్స్ కానీ ఏదైనా రావడానికి ఇది ఒక గేట్ అనమాట. ఈ పక్కన మొత్తం కూడా రోడ్డు ఉండిద్ది. సో రైట్ సైడ్ తీసుకున్నట్లయితే మా గేమింగ్ ఏరియా ఉండిద్ది అనమాట. అంటే పార్క్ లాగా ఉండిద్ది. ఆ పార్క్ లోపల అయితే మనం వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ లేదా షటిల్ ఆడుకోవాలన్నా కానీ ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం కూడా గేమింగ్ ఏరియా, అంత పక్కన మొత్తం కూడా పార్క్ లాగా ఉండిద్ది అనమాట. సో దీని పక్కనే కూడా ఓపెన్ జిమ్ ఉండిద్ది అనమాట. అంటే మనం ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకుంటే సో ఆ జిమ్లో అయితే మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంటే సైక్లింగ్ ఉండిద్ది, అదేవిధంగా మనం ఏదన్నా రన్నింగ్ చేయాలన్నా థ్రెడ్మిల్ లాంటివి ఉంటాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి మొత్తం కూడా ఓపెన్ జిమ్కి సంబంధించింది. సో అంటే మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ ఓల్డ్ పీపుల్ అక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుంటారు. సో ఇదైతే స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనం ఎదురుగా వచ్చే దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్తాము. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఎలా ఉండిద్ది ఏంటి అంటే, మొత్తం కూడా సింగపూర్లో అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ఇళ్ళు అయితే ఉండవు. ఇక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా గవర్నమెంటే చేసింది కాబట్టి మొత్తం ఏరియాస్ మొత్తం కూడా అపార్ట్మెంట్లో ఉంటాయి. సో ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో కానొచ్చేది కమ్యూనిటీ హాల్ అనమాట. అంటే కమ్యూనిటీ హాల్ అంటే మన దగ్గర పంచాయతీ ఆఫీసులు ఉంటాయి కదా, అట్లానే ఈ ఏరియాలో ఒక్కొక్క ఏరియాకి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది సింగపూర్లో. అవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఒక 7-8 అంతస్తుల బిల్డింగ్ కేటాయిస్తారనమాట. అంటే ఏదన్నా వ్యాక్సిన్ వేయాలన్నా కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన పనులన్నీ కూడా ఆ కమ్యూనిటీ హాల్లోనే జరుగుతాయి. సో ఇది అపార్ట్మెంట్ ఎదురు, ఇది పక్కన రోడ్డు అనమాట. ఎదురుగానే మాకు సూపర్ మార్కెట్ ఉంటుంది. అక్కడ మనకు కావాల్సిన అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. అంటే ఇండియన్కి సంబంధించి కూడా ఇండియన్ అంటే సూపర్ మార్కెట్లో ఇండియా వాళ్ళకి ఏం సంబంధించినవి కావాలో అవన్నీ కూడా ఎదురుగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మా అపార్ట్మెంట్లో కింద కూడా 2 చిన్న చిన్న సూపర్ మార్కెట్లు ఉంటాయి. ఏదైనా అర్జెంట్ అయితే ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, ఈ పక్కన అనమాట. ఇది పక్క రోడ్డు. సో మా అపార్ట్మెంట్ చుట్టుపక్కల కూడా 4 సైడ్లు కూడా రోడ్డే ఉండిద్ది. సో ప్రతి సైడ్ కూడా ఒక బస్ స్టాప్ ఉండిద్ది అనమాట. ఇక్కడ సింగపూర్లో ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది. అందువల్ల ప్రతి అపార్ట్మెంట్ చుట్టూ కూడా బస్ స్టాప్లు ఉంటాయి అనమాట. మనం సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బస్సులో అయితే ఈజీగా దొరుకుతాయి. ప్రతి 5 మినిట్స్కి ఒక బస్సు అయితే ఉండిద్ది ప్రతి ఏరియాకి. సో ఇప్పుడైతే నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయ్యి ఎదురుగానే ఒక చిన్న సూపర్ మార్కెట్ అయితే ఉండిద్ది అనమాట. సో ఈ సూపర్ మార్కెట్లో ఏంటంటే మనకి ఏదన్నా ఎమర్జెన్సీగా ఏదైనా కావాలంటే కిందకు వచ్చి తెచ్చుకోవచ్చు. ఇదైతే తమిళోళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పిఆర్లు ఎక్కువగా తమిళోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే చిన్న చిన్న బిజినెస్లు అన్నీ పెట్టుకుంటారు ఇక్కడ సింగపూర్లో. సో లోపలికి రాంగులోనే ఇలా ఉండిద్ది. కాకపోతే ఇది మా క్లస్టర్ కాదనమాట, మా బ్లాక్ కాదు. మా బ్లాక్ అయితే బ్యాక్ సైడ్ ఉండిద్ది. కాకపోతే ఏంటంటే మన లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా ఉండిద్ది అనమాట వ్యూ వచ్చేళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే పార్కింగ్ మన దగ్గర లాగా గ్రౌండ్ ఫ్లోర్లో బెటర్ అనమాట. కాకపోతే వీళ్ళు ప్రతి కార్ను కూడా బయటే వదిలేయాలి. అంటే అపార్ట్మెంట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టడానికి ఉండదు. అదేంటంటే ఏదైనా చిన్న బెంచీలు వేసి ఏదైనా జనాలు కూర్చోవడానికి లేకపోతే ఏదైనా సైకిళ్ళు అలాంటివి పెట్టుకోవటానికే కానీ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఈ కార్లు అయితే అలౌ చేయరనమాట. సో ఎంతలో కార్ అయినా ఇక్కడ మ్యాక్సిమం ఒక్కొక్క కారు వచ్చి ₹1,00,00,000, 2 కోట్లు, 3, ఇంకా లంబర్గిని కూడా యూజ్ చేస్తారు. 4 కోట్లు 5 కోట్లు ఉండేవి కూడా. అంతలా ఖరీదు పెట్టి కొన్న కార్లు కూడా వీళ్ళు బయటే వదిలేస్తారనమాట. అంటే ఎండకి ఎండిపోతుంటాయి, అదేవిధంగా వర్షానికి తడుతుంటాయి. కాకపోతే మాత్రం ఎలాంటి షెడ్లు వేయటం కానీ అట్లా ఏముండదు. ప్రతిదీ కూడా వీళ్ళు బయటే వదిలేసి వెళ్తుంటారు అనమాట. సో ఇది మా బ్లాక్ ఎదురు అనమాట. మా బ్లాక్ చూపిస్తాను, బ్యాక్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ స్టార్టింగ్లో అయితే మా బ్లాక్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా ఉండేది వ్యూ. అయితే అన్ని డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి అనమాట. 289, 295, 300 ఇట్లా ఉంటాయి అనమాట బ్లాక్ నెంబర్స్. సో మనం ఈ సిటీలో ఇది ఎదురుగానే వచ్చేదే మా బ్లాక్ అనమాట, ఎదురుగానే వచ్చేదే మా అపార్ట్మెంట్ ఫ్లాటు. సో చుట్టుపక్కల ఇలా ఉంటాయి. మన సింగపూర్లో ఏంటంటే బ్లాక్ నెంబర్ ఇస్తారనమాట. అంటే బ్లాక్ నెంబరు మన హౌస్ నెంబర్ ఇస్తారు. ఆ 2 కలిపి కొడితేనే మన అడ్రస్ అనమాట. సింగపూర్లో మన అడ్రస్ చెప్పాలంటే 289, 264 అంటే 289 అనేది మా బ్లాక్ నెంబర్ అనేది.
264 అనేది మా ఫ్లాట్ నెంబర్ అనమాట. అట్లా మొత్తం కలిపి 6 నెంబర్స్ ఇస్తే మన అడ్రస్ వచ్చింది. మనం కానీ గూగుల్లో కొట్టినట్టయితే డైరెక్ట్గా మన ఫ్లాట్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. సో ఇవి మొత్తం ఏంటంటే డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. ఇది అర్థం ఇది కార్లు వచ్చేటప్పుడు ఇక్కడ కనిపించడానికి ఇక్కడ ఒక అద్దం పెట్టేశారు. సో ఇక్కడ అయితే కనెక్టివిటీ అయితే బాగుంటుంది అనమాట. అంటే ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ రావాలంటే ఏదైనా వర్షం పడుతున్నా తడవకుండా అట్లా చూస్తున్నారు కదా, పచ్చని పెంకులతో వేసింది. సో అలాంటి కనెక్టివిటీస్ చాలా ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఏంటంటే మనం ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి వెళ్ళేటప్పుడు తడవకుండా ఇప్పుడు మీకు ఎదురుగానే వస్తున్నాయి కదా ఇక్కడ రాడ్లు పెట్టి, అవన్నీ కూడా బట్టలు ఆరేసుకోవడానికి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అట్లా పెడతారనమాట. అంటే మనం ఒక ఎదురు కర్రలు కొనుక్కొని ఆ కర్రల మీద బట్టలు ఆరేసుకొని ఆ కర్రలు తీసుకొచ్చి ఆ రాడ్ల మీద పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ బయట ఆరేసుకోవడానికి ఉండదు కాబట్టి అట్లా ప్రతి ప్లాట్కి బ్యాక్ సైడ్ కూడా రాడ్లను అయితే బయటకు వదిలేశారన్నమాట. సో ఇదైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది గేమింగ్ ఏరియా. అంటే వాళ్ళు పైకి ఎక్కి జారటానికి కానీ లేదా చుట్టుపక్కల తిరగటానికి కానీ ఇది ఒక పార్ట్ అనమాట. అంటే అపార్ట్మెంట్లో ఇలాంటివి చాలా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చూపించే ఏరియాలో మాత్రం ఇలా ఉంది. చిన్నపిల్లలు అయితే సాటర్డే సండే వచ్చిందంటే పైకి ఎక్కి జారుతూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూర్చోడానికి అక్కడ చిన్న చిన్న బెంచులు వేసి ఉంటాయి. ఇవంతా కూడా డిఫరెంట్ బ్లాక్స్ అనమాట. సో ఇక్కడంతా కూడా చెట్లు కూడా ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి. మీరు చూడవచ్చు కనెక్టివిటీ ఎలా ఉందో ఆ పెంకులతో వేసింది ఒక బ్లాక్ నుంచి వేరే బ్లాక్కి వెళ్ళడానికి. ఇక్కడ అయితే ఇలాంటి ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి అనమాట. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలన్నమాట మనం అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు. అంటే వానకు తడవకుండా ఎండకి ఎండకుండా అంటే మనం బయటకు వచ్చినాక కూడా ఏంటంటే ఓపెన్ ఏరియాకి వెళ్ళకుండా ఇలాంటి వాటిలన్నీ కడతారనమాట. సో ఇదైతే ఇది డస్ట్బిన్లు వేయడానికి అనమాట. ఇది పైకి చూస్తున్నారు కదా, ఇది ఒక సొరంగం లాగా ఉండిద్ది అనమాట. దాంట్లో ఏంటంటే ప్రతి ప్లాట్కి కూడా ఒక విండో ఇస్తాడు. అంటే మనం ప్లాట్ లోపలే ఉండి దాన్ని ఆ విండో ఓపెన్ చేసి ఆ డస్ట్ను అయితే దీంట్లో వేసినట్లయితే ఆ సొరంగం లాగా కిందకు వచ్చింది. డస్ట్బిన్ వాళ్ళు వచ్చేదను అది తీసుకెళ్ళిపోతారనమాట. పంచాయతీ వాళ్ళు ఆ డోర్ తీసుకొని అన్ని ఫ్లాట్లో వేసింది మొత్తం ఆ సొరంగంలో ఉంటాయి, తీసుకెళ్ళిపోతారు. ఇవి అయితే లాకర్స్ అనమాట. అంటే మనకి ఏదైనా ఉత్తరాలు కానీ లేకపోతే బ్యాంక్ నుంచి ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా వచ్చినట్లయితే వాళ్ళు అక్కడ వేసి వెళ్తారనమాట, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి. సో మన బ్లాక్కు సంబంధించిన ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ను మనం ఓపెన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. మనం వారానికి ఒకసారి లేకపోతే 4 రోజులకు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇదైతే హాస్పిటల్ అనమాట. అంటే ముసలోళ్ళకి సంబంధించిన హాస్పిటల్ అనమాట. అంటే వీక్లీ 3 టైమ్స్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చేదాన్ని ఇక్కడ హెల్త్ చెకప్ ఒక క్యాంపు ప్రొవైడ్ చేస్తారనమాట ఓల్డ్ పీపుల్ అందరికీ. అంటే బీపీలు చూడటం, షుగరు, ఇంకా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉండి అని కనుక్కొని ఫ్రీగానే ఇక్కడ వాళ్ళకి మాత్రం ఫ్రీగానే వైద్యం చేస్తారనమాట అది. సో మా అపార్ట్మెంట్ పక్కన చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండిద్ది. కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉండిద్ది అనమాట. అంటే మనం నడిచెళ్ళటానికి ఇక్కడ అక్కడక్కడ బెంచీలు వేసి ఉంటారనమాట ఇలా ఇనపయి. సో మనం ఏదైనా కాసేపు ఫుడ్ తీసుకొచ్చుకొని తినడానికి కానీ అక్కడ కాసేపు ఎంజాయ్ చేయడానికి కానీ ఉండిద్ది. సో ఈ పక్కన రైట్ సైడ్ కూడా చూసినట్లయితే ఒక రౌండ్ షేప్లో కూడా ఉండిద్ది అనమాట. ఇక్కడ బెంచీలు అంటే ఎక్కడంటే అక్కడ వేస్తారు. సో మనం కూర్చొని కాసేపు రిలీఫ్ అవడానికి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బెంచ్ అనమాట. మనం అయితే ఇక్కడికి వచ్చి కూర్చొని ఏదైనా డ్రింక్స్ తీసుకొచ్చుకొని తాగటం కానీ లేకపోతే ఏదైనా స్నాక్స్ తీసుకొచ్చుకొని తినటం సాటర్డే సండే వచ్చిందంటే. ఎందుకంటే చెట్లు బాగా ఉంటాయి కాబట్టి చెట్టు కింద ఉండిద్ది, అంతా చల్లగా ఉండిద్ది అనమాట ఇక్కడంతా కూడా. ఇంకా ఇదంతా కూడా పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఏదన్నా చిన్నపిల్లలు ఆడుకోవటానికి కానీ చుట్టుపక్కల ఏంటంటే బయట ఏరియా బాగుండిద్ది కాబట్టి చూస్తూ ఉండొచ్చు. సో వీళ్ళంతా ఏంటంటే పనివాళ్ళు అనమాట. ఎక్కువగా తమిళ వాళ్ళే ఉంటారు. మొత్తం క్లీన్ చేసి మొత్తం డస్ట్బిన్లు మొత్తం ఎత్తుకెళ్ళిపోతుంటారు ప్రతిరోజు వచ్చి. సో ఇదేంటంటే ఇంకొంచెం ముందుకెళ్ళామంటే ఇది మొత్తం కూడా ఏంటంటే అవుట్ సైడ్ అనమాట. అంటే పక్కన రైట్ సైడ్ అపార్ట్మెంట్ రైట్ సైడ్ ఇది. సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ డస్ట్బిన్లు ఎక్కడంటే అక్కడ ఉంటాయి. అంటే మనం ఏదైనా డస్ట్ ఉండా కానీ కింద వేయకుండా డైరెక్ట్గా డస్ట్బిన్లు వేయాలన్నమాట. అలా కాకుండా మనం ఇండియాలో లాగా ఎక్కడంటే అక్కడ డస్ట్ వేసామనుకో, సో ఇక్కడ అంటే కెమెరాస్ ఉంటాయి అనమాట. ప్రతి అడుగుకి కెమెరా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే క్యాప్చర్ చేస్తారనమాట ఎవరు డస్ట్ వేస్తున్నారు ఏంది అని చూసి, ఒకవేళ వాళ్ళు చూసినప్పుడు కానీ మనం డస్ట్ వేసామనుకో కెమెరాలో క్యాప్చర్ అయితే మనకైతే ఫైన్ వేస్తారనమాట. ఫైన్ కూడా ఎలా ఉండిద్ది అంటే $300 ఉండిద్ది మినిమం. అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 20,000 ఫైన్ కట్టాలి. సో అందువల్ల ఏంటంటే సింగపూర్లో ఎక్కడంటే అక్కడ ఉయ్యటం కానీ లేకపోతే డస్ట్ వేయటం కానీ ఎవరు చేయరు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉంటారు. సో ఇదంతా కూడా ఏంటంటే అవుట్ సైడ్ మొత్తం ఇది. అంటే అపార్ట్మెంటు స్టార్టింగ్లో చూపించే కదా అలా ఉండిద్ది అనమాట. ఇది మొత్తం కూడా చెట్లు కానీ
ఫ్లాట్స్ కానీ ఎట్లా ఉంటాయి అంటే చూసినట్టు ఏసీలు కూడా ప్రతి ఫ్లాట్కి ఏసీ ఉండిద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే ఏసీ అనేది మ్యాండేటరీ, ప్రతి రూమ్కి కూడా ఏసీ ఉండిద్ది అనమాట. సో ఇక్కడ పవర్ కూడా ఎలా ఉండిద్ది అంటే ఒక్క నిమిషం కూడా బాదు. సో నేను వచ్చినప్పుడు టాంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పవర్ పోవటం చూడలేదు. సో అలా ఉండిద్ది అనమాట ఈ సింగపూర్లో. ఇంకా ఇక్కడ వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో 24 hours వాటర్ కూడా వస్తూ ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడ వాటర్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మలేషియా నుంచి తెప్పిస్తారనమాట సింగపూర్కి. పైప్ లైన్ మలేషియా నుంచి వేసారు మంచి వాటర్ అని. సో ఈ వాటర్ కూడా ఏంటంటే అంతా డ్రింకింగ్ వాటర్ వచ్చింది అనమాట మనం వాడుకోవటానికి కూడా. సో ఇది ఎదురుగా చూసినట్లయితే మీకు ఇదంతా బయట సైడ్ అనమాట, స్టార్టింగ్ పాయింట్లో పక్కన అపార్ట్మెంటు ఇదంతా కూడా ఏంటంటే ఎదురుగా కమ్యూనిటీ హాల్ కానొస్తుండేది. ఇక్కడ నుంచి ఆ ఎదురు కానొచ్చేది కమ్యూనిటీ హాల్. సో ఇక్కడ చూసినట్టే స్ట్రైట్గా అది మొత్తం కూడా మార్కెట్ అనమాట. సూపర్ మార్కెట్లు కానీ మనకి ఏదైనా కావాలన్నా చిన్న చిన్న హాస్పిటల్స్ కానీ అవి మొత్తం కూడా అక్కడ ఉంటాయి. సో ఇదైతే ఒక సైడు మనం లోపలికి రావడానికి అంటే కార్లు కానీ ఏదైనా లారీలు అలాంటివి రావాలన్నా కానీ సో ఇటు సైడ్ అయితే లోపలికి వస్తాయి అనమాట. ఇది ఒక ఎంట్రన్స్ పాయింట్ అనమాట వెహికల్స్ రావడానికి. సో దీనికి చుట్టుపక్కల కూడా అంతా పార్క్ లాగా ఉండిద్ది. మొత్తం కూడా ఎలా ఉండిద్ది అంటే నీట్గా ఉండిద్ది అనమాట. ముందు ఏరియా మొత్తం పచ్చగా ఉండిద్ది, మొత్తం ఖాళీ స్థలంలో అన్నిట్లో కూడా పచ్చగా ఉండిద్ది. సో అంబులెన్స్ వస్తుంది కదా, సో ఇక్కడ ఏంటంటే ఎదురుగానే వచ్చే మొత్తం ఏదైనా కాగితాలు అలాంటివి వేసి ఏదైనా చిన్న చిన్న మంట రాగేయాలంటే ఇలాంటివి యూజ్ చేస్తారనమాట, ఈ నల్లగా ఉండేది. సో ఈ మొత్తం కూడా చూసారు కదా ఎట్లా ఉండిద్దో. అంటే మనకి ఇక్కడ తిరుపతిలో ఎలా ఉండిద్దో ఎన్విరాన్మెంట్ చల్లగా, చెట్లు పెద్దగా, అలానే సింగపూర్లో ఏంటంటే మొత్తం కూడా చెట్లు పెద్దగా ఉంటాయి, మొత్తం కూడా పార్క్ ఇవ్వటం కానీ అంతా చూడటానికి అయితే చాలా బాగుండిద్ది అనమాట. ఆ ఎదురుగానే వచ్చేది బస్ స్టాప్ అనమాట. అక్కడ ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి ఆ బస్ స్టాప్లో ఎక్కొచ్చు. ఆ పక్కన కూడా సైకిల్ పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ కూడా గవర్నమెంట్ సైకిల్ అనమాట. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే దగ్గర ప్లేస్కి మనం కార్డును అయితే దానికి స్వైప్ చేసినట్లు అయితే అన్లాక్ అయితే సో మనం సైకిల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చినాక అక్కడ పెట్టేటప్పుడు మళ్ళీ కార్డు స్వైప్ చేసామంటే మనకి ఎంతో $1 $2 అట్లా కట్ అవుతాయి. సో ఆ సైకిల్ అయితే అన్లాక్ అవుతుంది అనమాట. సో ఇక మొత్తం కూడా ఇదంతా కూడా ఎదురుగా వెహికల్స్ బయటికి రావటానికి అనమాట. ఇక్కడ అంతా నీట్గా వేసి ఉంటారు. సో వీళ్ళంతా ఎలా ఉండిద్ది అంటే ఇక్కడ లోపలికి వెళ్ళటానికి కూడా మొత్తం ఏదో ఇవి వేస్తారనమాట, గేట్లు వేస్తారు. అంటే వెహికల్స్కి సంబంధించి మొత్తం ముందుగానే రిజిస్టర్ అయితేనే ఆ గేట్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవుతుంది అనమాట. సో తర్వాత ఇక్కడ ఏంటంటే వాచ్మ్యాన్ కూడా ఉండరు, ఎందుకంటే అన్నీ కూడా కెమెరాలు ఉంటాయి కాబట్టి వాచ్మ్యాన్ అవసరం కూడా ఉండదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే గేమింగ్ ఏరియా సైడ్ వెళ్తున్నాను. పక్కన చుట్టుపక్కల పార్క్ కూడా ఎలా ఉందంటే చాలా నీట్గా ఉండిద్ది అనమాట. పచ్చదనంగా చూడటానికి అవుతాయి, విజువల్ ఎఫెక్ట్స్ అవుతాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ మొత్తం ఇంకా పక్కన ఏదైనా కావాలంటే ఏంటంటే బెంచీలు వేసి ఉంటాయి అనమాట, మనం కూర్చోవటానికి అలా కాసేపు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇది మొత్తం కూడా. సో ఇది రెండో గేట్ అనమాట, మనం అంటే వెహికల్స్ వెళ్తానికి లోపలికి. సో ఇటు గుండా అయితే వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది మొత్తం ఇంకొక సైడ్ అనమాట. ఇది మెయిన్ రోడ్ ఎదురు కనొచ్చేది. ఈ వెహికల్స్ మొత్తం కూడా అట్లా వెళ్తూ ఉంటాయి. సో ఇది ఏదన్నా మొత్తం 2 గేట్లు ఉంటాయి అనమాట వెహికల్స్ రావడానికి, మన క్యాబ్ లోపలికి వెళ్ళడానికి, మనుషులు రావడానికి ఒకటి ఉంటుంది. సో ఇంకా మధ్యలో కూడా రావచ్చు కానీ బట్ ఎగ్జాక్ట్గా అయితే ఈ 3 వేస్ యూజ్ చేస్తారు అపార్ట్మెంట్లో. మొత్తం అపార్ట్మెంట్లో బ్లాక్లో అయితే ఎన్ని ఉంటాయి అంటే ఒక 20 నుంచి 30 బ్లాకులు దాకా ఉంటాయి. ఫ్లాట్స్ అయితే కనీసం ఒక 3,000 నుంచి 3,500 దాకా ఫ్లాట్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ అంతా కూడా గవర్నమెంట్ కట్టించిన ఫ్లాట్స్ అనమాట. అంటే ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు కట్టిస్తే మొత్తం అంతా ఫ్రాడ్ అయిద్దని చెప్పేసి గవర్నమెంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టించడం. సో కట్టించిన తర్వాత అమ్మేస్తారనమాట. సో ఇదైతే మా బ్లాక్ ఎదురు అనమాట ఇది. సో ఇది ఇంకొక సైడు మొత్తం కింద చూశారు కదా సైడ్ కాలువ ఎలా ఉందో, అక్కడ అపార్ట్మెంట్లో పడ్డ వాటర్ మొత్తం ఈ సైడ్ కాలువ ద్వారా మొత్తం వచ్చేసి మెయిన్ రోడ్లో కలిసిపోతాయి అనమాట. ఇక్కడ సైడ్ కాలువలు కూడా ఎలా ఉంటాయి అంటే చాలా పెద్దగా ఉంటాయి. సో ఇలా పడ్డ వాటర్ మొత్తం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాయి అనమాట. మెయిన్ రోడ్లో కూడా చాలా పెద్ద, అంటే మన నందికొండ కాలువ ఎంత ఉండిద్దో అంతలో సైడ్ కాలువలు ఉంటాయి అనమాట ఇక్కడ రోడ్డు పక్కన. కాకపోతే బయటికి కనిపించకుండా మొత్తం అయితే క్లోజ్ చేస్తారు సైడ్ కాలువలు. ఈ అపార్ట్మెంట్లో పడ్డవన్నీ ఇట్లా ఈ సైడ్ కాలువ ద్వారా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా లిఫ్ట్లు అనమాట. అంటే ప్రతి బ్లాకు కూడా 1-2 లిఫ్ట్లు ఉంటాయి. సో ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళచ్చు. సో లిఫ్ట్ అయితే ఇదనమాట ఈ బ్లాక్ వాళ్ళకి. ఈ పక్కన ఏంటంటే రోడ్లు దాటాలన్నా కానీ చిన్న చిన్న బ్రిడ్జీలు ఉంటాయి అనమాట. సో అవి చిన్న బ్రిడ్జీలు, ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళొచ్చు. మొత్తం కూడా ఏంటంటే బయట కూడా అంతా పార్క్ లాగా ఉంటుంది. బ్రిడ్జీలకు కూడా ఏంటంటే వీళ్ళు
చెట్లలో ఇస్తారనమాట పచ్చగా ఉండటానికి. ఇది ఇంకొక సైడు. అంటే పైన చూశారు కదా, మనం వెళ్ళేటప్పుడు పైన వర్షం పడకుండా అదేవిధంగా ఎండ కాయకుండా సో ఈ షెల్టర్ కిందనే వెళ్ళిపోవచ్చు అనమాట. వీళ్ళు షెల్టర్ కట్టడం కూడా ఏంటంటే పెద్ద పెద్ద రాడ్లు, ఖర్చు కూడా చాలా ఎక్కువ పెడతారు. ప్రతి దానికి కూడా ఏంటంటే మెటీరియల్ అనేది ఒరిజినల్ మెటీరియల్ యూజ్ చేస్తారనమాట. అంటే స్ట్రాంగ్గా ఉండాలి, ఒకసారి కట్టింది ఒక 200 సంవత్సరాలు ఉండాలి అన్నట్టు కడతారు వీళ్ళు. ఈ అపార్ట్మెంట్స్కి కూడా ఏంటంటే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మొత్తం పెయింట్ మొత్తం మార్చేయటము, మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు అపార్ట్మెంట్లు కూడా. ఒక 2-3 పని వాళ్ళు ఏం చేస్తారంటే అపార్ట్మెంట్ మొత్తాన్ని తుడుస్తుంటారనమాట, అంటే పాడవకుండా. ఇప్పుడు చూపించే అపార్ట్మెంట్ కనీసం 20 సంవత్సరాలు అయింది కట్టి, కానీ ఇప్పుడు చూస్తున్నా కానీ కొత్త అపార్ట్మెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది అట్లా ఉండిద్ది అనమాట సింగపూర్లో. సో ఏదన్నా కానీ చిన్న రిపేర్ వచ్చినా కానీ వెంటనే చేసేస్తారు. సో అందువల్లే ఇంత క్వాలిటీగా ఉంటాయి అపార్ట్మెంట్స్. వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.